హలో. ఈరోజు ఈ వివాహం అనే టాపిక్లో భాగంగా ఎల్జిబిటి ఐక్యుల గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఎల్జిబిటి అంటే ఏంటి అంటే ఒక్కసారి చూద్దాము. ఎల్జిబిటి 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 ఇక్కడ లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, ఇంటర్సెక్స్ అండ్ క్వీర్ జెండర్ అని చెప్పేసి ఉంటుంది. లెస్బియన్ అంటే వాట్ ఈజ్ లెస్బియన్? ఇక్కడ ఒక స్త్రీ ఇంకొక స్త్రీతోని వివాహాన్ని లెస్బియన్ అంటాం. గే పురుషులు పురుషులతోని వివాహం చేసుకునే పద్ధతిని, మరియు బైసెక్సువల్ అంటే ఒక స్త్రీ పురుషుడితో ఉంటుంది ప్లస్ స్త్రీ స్త్రీతోని ఉంటుంది. ట్రాన్స్జెండర్ అయితే మనం ఇంతవరకు చెప్పుకున్నాం ఆల్రెడీ. ట్రాన్స్జెండర్ అంటే ఎలాగో చెప్పుకున్నాం కావున సో ఇది ఎల్జిబిటీలకు సంబంధించింది. మరి ఇంటర్సెక్స్, క్వీర్ జెండర్ అంటే ఏంటో కూడా చెప్తాను. అయితే దీనికి సంబంధించి మనం గమనించినట్లయితే ఎల్జిబిటి పీపుల్ అనేది సొసైటీలో మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశానికి సంబంధించి చాలా 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 ఉన్నాయి, ఆల్రెడీ అడగడం జరిగింది. సో అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనము క్యూ ప్లస్ అని చెప్పేసి, ఎల్జిబిటి ప్లస్ అని చెప్పేసి, ఇలా 2SLGBTQ అని చెప్పేసి చాలా రకాలుగా ఇస్తున్నారు. ఇలాంటివి మీరు సందిగ్ధంలో పడే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. అసలు ఎల్జిబిటి అనేది ఏంటి అంటే ఎల్జిబి అనేది 1980స్లో లెస్బియన్ అండ్ గేల కోసం వాడుతున్న పదాన్ని ఎల్జిబిటి కమ్యూనిటీగా వచ్చింది. ఎప్పుడు 1980స్లో. అయితే దాంట్లో ప్రారంభంలో ఎల్జిబి ఉండే, ట్రాన్స్జెండర్ అనేది లేకుండే. ఈ ఎల్జిబి కమ్యూనిటీ వెళ్ళి ఇప్పుడు ఎల్జిబిటి కమ్యూనిటీ అని చెప్పేసి కూడా పిలుస్తున్నాము. అయితే ఈ టర్మినాలజీ మనం చూసినట్లయితే వాస్తవంగా ఇదేంది, ద స్టోన్ వాల్ ఇన్ ద గే విలేజ్ ఆఫ్ గ్రీన్విచ్ విలేజ్, మాన్హాటన్లో ప్రత్యేకంగా ఈ గేస్ అంటే ఏంది, పురుషులతో కలిసి సహజీవనం ఉంటూ వారితోని లైంగిక సంబంధము కలిగి ఉంటారు. సో ఇలాంటి మనకు గ్రీన్విచ్ విలేజ్ అనేదే కనిపిస్తుంది. ఎక్కడ గ్రీన్విచ్ విలేజ్, స్పెషల్లీ ఎల్జిబిటీల కోసం మాన్హాటన్లో. అయితే అక్కడ 1969లో స్టోన్ వాల్ రైట్స్ అయినాయి. అయితే ఎల్జిబిటి రైట్స్ మూమెంట్ అనేది రావడము, ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఎల్జిబిటీల హక్కుల కోసం పోరాటం చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ హోమోసెక్సువల్ అనే పదం ఉండేది. హోమోసెక్సువల్ అనే పదం అనేది ఒక సైంటిఫిక్గా వాడేవారు. హోమోసెక్సువల్ అనే పదాన్ని వాడడము జరిగింది. ఈ హోమోసెక్సువల్ అనే పదాన్ని మెల్లిమెల్లిగా మళ్ళీ ఏం చేస్తున్నాము, దాంట్లోనే పురుషులకైతే గే అని చెప్పేసి, స్త్రీలకైతే లెస్బియన్ అని చెప్పేసి వాడుతున్నాము. అయితే ఈ ఫెమినిజం లేదా గే రైట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు సంబంధించి ముఖ్యంగా డెల్ మార్టిన్ అండ్ ఫిలిస్ లయాన్ అనే వాళ్ళు కూడా ఒక ఫౌండేషన్ స్థాపించారు. ఎవరు? డెల్ మార్టిన్ అండ్ ఫిలిస్ లయాన్ అని చెప్పేసి ఏం చేసిందంటే వాళ్ళు ఒక డాటర్స్ ఆఫ్ బిలిట్స్, ఎవరెవరు అంటే ఫెమినిజం, గే రైట్స్ వాళ్ళు లెస్బియన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిండ్రు. అందులో ఎవరున్నారంటే డాటర్స్ ఆఫ్ బిలిటిస్ వాళ్ళ యొక్క కూతుర్లు. అంతేకాకుండా డెల్ మార్టిన్ అండ్ ఫిలిస్ లయాన్ అనేవాళ్ళు. కానీ 1970స్లో దాన్ని తాత్కాలికంగా ఈ సంస్థను నిరోధించాలని చెప్పేసి ఆ దేశాలు ప్రయత్నం చేసినాయి. తర్వాత ఇది ఒక పితృస్వామిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి దీన్ని ఎలాగైనా అంతమొందించాలి, ఈ లెస్బియన్ల, గేల యొక్క హక్కులు కాపాడాలని వీళ్ళు చెప్పడం కోసం ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అవి భారతదేశంలో కూడా ఇప్పుడు ఇలాంటి ఉద్యమాలు అనేటివి ప్రారంభమైనాయి. అయితే తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ ఎల్జిబిటీలకు సంబంధించిన సొసైటీలు కూడా, వారి యొక్క చరిత్ర ఎలా ఉంది, ఏం కథ అని చెప్పేసి సొసైటీలు, కమ్యూనిటీలు కూడా ఫామ్ అయినాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే
ఎల్జిబిటీలకు సంబంధించి. అయితే ఇక్కడ ఎల్జిబిటీ అంటే ఏందో ఇంతవరకు చెప్పినాను, కానీ ఇక్కడ ఇంటర్సెక్స్ అనేది చూసినట్లయితే, ఇంటర్సెక్స్ అనేది ఇక్కడ చూసినట్లయితే ఇంటర్సెక్స్ అండ్ ఐ అంటే ఇంటర్సెక్స్, ఏ అంటే అసెక్సువల్. ఇంకోసారి చూద్దాం. ఐ అంటే ఇంటర్సెక్స్, ఏ అంటే అసెక్సువల్. ఐ అంటే ఇంటర్సెక్స్. సో ఇంతవరకు అయితే మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏ అంటే అసెక్సువల్ లేదా ఇంకేమనొచ్చు, అరోమాంటిక్ అనొచ్చు, అరోమాంటిక్ అన్నా కానీ, లేదా అజెండర్ జెండర్ లేని వారిగా అజెండర్ అని చెప్పేసి ఇక్కడ పలకొచ్చు. అయితే చూడండి, ఎల్జిబిటీలలో క్యూ అంటే క్వీర్ జెండర్. క్వీర్ అంటే ఏంటో కూడా చెప్తాను. క్వీర్ అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ ఐ అంటే ఇంటర్సెక్స్, ఏ అంటే అసెక్సువల్, అరోమాంటిక్ లేదా అజెండర్ అని చెప్పేసి పిలుస్తున్నాను. ఇక్కడ ప్లస్ అనేది ఒక LGBTQIA అంటున్నాం. ఈ ప్లస్ అనేది ఏంటంటే దోస్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ బట్ ఫర్ హూమ్ LGBTQ డస్ నాట్ అక్యురేట్లీ క్యాప్చర్ ఆర్ రిఫ్లెక్ట్ దేర్ ఐడెంటిటీ. అయితే ఐ అంటే ఏంటంటే ఇంటర్సెక్స్, ఏ అంటే అసెక్సువల్. ఇక్కడ ప్లస్ అంటే ఏంటంటే ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తున్నా అంటే LGBTQIA+ అని చెప్పేసి ఒకటి. ప్లస్ అంటే వారి యొక్క కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీలో భాగస్వాములైన వాళ్ళందరినీ ప్లస్ అంటే ఏంది, యాడ్ చేయబడ్డారు అంటున్నాం. A+ యాడ్ చేయబడ్డారు అని చెప్పేసి. అయితే హూ ఆర్ పార్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ ఆర్ కాల్డ్ ప్లస్. ఓకే, ప్లస్ అని చెప్పేసి అన్నాం. అన్న తర్వాత ఇక్కడ ఆల్ఫాబెట్లో మనము LGBTQXYZ అని చెప్పేసి ఒక్కొక్క పదాన్ని మళ్ళీ యాడ్ చేస్తూ వెళ్తున్నారు, ఇంకా ఎవరైనా కొత్త కొత్త సమస్యలతో వచ్చిన వాళ్ళకి సంబంధించి. అయితే ఈ విధంగా మరి క్యూ అంటే ఏంది అని చెప్పేసి అంటే క్యూ అంటే క్వీర్ లేదా క్వశ్చనింగ్. క్యూ అంటే క్వీర్ లేదా క్వశ్చనింగ్ అని చెప్పేసి అంటున్నాం. క్వశ్చనింగ్. వాట్ ఈజ్ క్యూ అని అంటే ఏ క్వశ్చన్ మార్క్ అండ్ సమ్టైమ్స్ యూజ్డ్ ఎనీబడి లిటరల్లీ క్వశ్చన్ మార్క్ అంటే మరి ఏ లింగానికి చెందినవారు అన్న ఒక ప్రశ్నార్థకంగా మారారు అని చెప్పేసి ఈ LGBT ఇంటర్సెక్స్ అసెక్సువల్కి సంబంధించి అందరిని ఏమంటాం, క్వీర్ జెండర్ అంటాం. క్వీర్ జెండర్ అంటే వారి యొక్క లింగముకు సంబంధించి పూర్తిగా నిర్ధారించబడని లింగము లేదా సందిగ్ధతలో ఉన్న ఈ యొక్క శారీరక పరమైన లైంగిక అవయవాలకు సంబంధించి సందిగ్ధతలో ఉన్నటువంటి లింగమును గుర్తించేదే, లింగం గురించి ఒక ప్రశ్నగా ఉన్న వాళ్ళందరినీ క్వీర్ జెండర్ అంటారు. క్వీర్ జెండర్ అంటే ఇప్పుడు అర్థమైంది. క్వీర్ అంటే క్వశ్చన్ అంటే హూ దే ఆర్ అని చెప్పేసి, ఎల్ అంటే ఎవరు, బి అంటే ఎవరు, జీ అంటే ఎవరు, టీ అంటే ఎవరు అని చెప్పేసి ఒక క్వశ్చన్లో ఉన్న వాళ్ళందరిని ఏమంటున్నామంటే క్వీర్ జెండర్ అని చెప్పేసి అంటున్నాము. మనం క్వీర్ జెండర్ అంటే ప్రత్యేక జెండర్ అంటే ఎవరు లేరమ్మా. క్వీర్ జెండర్ అంటే LGBTలనే క్వీర్ జెండర్ అంటున్నాం. ఐ అంటే ఇంటర్సెక్సువల్, ఏ అంటే అసెక్సువల్. అంటే వీరికి కూడా జస్ట్ లైక్ మనం ట్రాన్స్జెండర్ అని చెప్పరాదు, కానీ వారికి కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు. ఎవరు అసెక్సువల్ వాళ్ళు. ఏం కన్ఫ్యూజన్ అంటే అసలు నేను ఏ లింగానికి చెందిన వ్యక్తిని అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా అంటే అఫ్కోర్స్ వాళ్ళు పురుషుడైతే పురుషుల్లాగానే ఉంటారు, కానీ ఆయన లోపల ఒక తెలియని సందిగ్ధత పెరిగిన కొద్దీ అతని మనసులో నేను స్త్రీనా పురుషున్నా అన్న ఒక ఫీలింగ్ రావడము, స్త్రీ అయితే నేను స్త్రీనా పురుషున్నా అని చెప్పేసి వారికి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అంటే పాపం వారికి పుట్టుకతోనే అలాంటి స్థితి అనేది వస్తుంది. పెరిగిన కొద్దీ మెల్లిమెల్లిగా అలాంటి లక్షణాలు అనేటివి వారికి కనిపిస్తాయి. ఇది LGBTలకు సంబంధించి చెప్తున్నాము. అయితే నెక్స్ట్ ఇంకొక టర్మ్ ఏంటంటే, ఇంకో టర్మ్ చూసినట్లయితే ఇంకొక టర్మ్ మనం గమనించినట్లయితే పాన్ సెక్సువల్, ఓమ్నీ సెక్సువల్ అని చెప్పేసి ఉంటుంది. పాన్ సెక్సువల్ అంటే ఏంది, ఓమ్నీ సెక్సువల్ అంటే ఏంది అంటే పాన్ సెక్సువల్, ద టర్మ్స్ పాన్ సెక్సువల్, ఓమ్నీ సెక్సువల్, ఫ్లూయిడ్ అండ్ క్వీర్ ఐడెంటిఫైడ్ అండ్ రిగార్డెడ్ as falling under the umbrella term bisexual. Bisexual
అంటే ఏంది అంటే బైసెక్సువల్ కమ్యూనిటీస్ని మనం ఏమంటున్నామంటే పాన్ సెక్సువల్. పాన్ ఇండియా కంపెనీ అంటే ఏంది, మొత్తం భారతదేశంలో ఉంది అన్నట్టు. ఇక్కడ పాన్ అంటే ఏంటంటే వాళ్ళు స్త్రీలతో ఉంటారు, పురుషులతో ఉంటారు, అందరితోని ఉంటే దాన్ని ఏమంటున్నాం మనం, అందరితో అంటే స్త్రీ పురుషులు. దాన్ని ఇంకా లేదంటే ఓమ్ని సెక్సువల్ అంటున్నాం. ఓమ్ని అంటే అంతటా, పాన్ అంటే కూడా ఓవరాల్గా, ఆల్గా. అయితే ఇట్లాంటి క్వీడ్ని ఏం చేస్తున్నారంటే బైసెక్సువల్ అనే కింద వేసేస్తున్నాం, బైసెక్సువల్ అనే కింద. అందుకోసం అని చెప్పేసి బైసెక్సువల్ కమ్యూనిటీలో మరి యు అనేది ఏంటంటే, యు అనేది ఒక్కోసారి యు అంటే ఇక్కడ మనకు అడగరు కానీ యు అంటే అన్షూర్ అని చెప్పేసి, యు అంటే అన్షూర్ ఏంది. ఒక్కోసారి ఎల్జీబీటీలలో సంబంధించి QIA ఉంది, యు ఇంకా కొత్తగా పదం ఎక్స్టెండ్ చేస్తే అన్షూర్. యు అంటే అన్షూర్, ఇంతవరకు వారు ఏ లింగానికి చెందిన వారో తెలియని స్థితిలో ఉంటే దాన్ని ఏమంటారు, అన్షూర్ అని చెప్పేసి. సి అంటే క్యూరియాసిటీ ఉంటుంది. టీ అంటే ట్రాన్స్వెస్టైట్ అని చెప్పేసి ఇలా ఉంటుంది. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంతవరకు ఒక అవగాహన తెచ్చుకుంటే సరిపోతుంది. మరి పాన్ సెక్స్ వాళ్ళకు ఏమవుతుంది అంటే, పాన్ జెండర్ పక్కన హెచ్ అని ఉందనుకోండి, ఒకవేళ హెచ్ ఉంటే హెచ్ఐవి అఫెక్టెడ్ వాళ్ళు. పాన్ జెండర్ అంటే అందరితోని ఉండే వాళ్ళని ఏమంటారు, అందరితోనిగా లైంగిక సంబంధం పెట్టుకుంటే ఆటోమేటిక్గా హెచ్ఐవి వచ్చి ఉంటే వాళ్ళని పాన్ జెండర్ పక్కన హెచ్ ఉందనుకోండి, పాన్ జెండర్ అంటే అందరితో తిరిగే వాళ్ళు, పాన్ వేసుకొని కాదు. హెచ్ అంటే హెచ్ఐవి అఫెక్టెడ్. మరి ఈ పాన్ జెండర్ పక్కన ఓ ఉందనుకోండి, పాన్ జెండర్ పక్కన ఓ ఉంటే అదర్ అంటే హెచ్ఐవి కాదు కానీ బయట బాగా తిరుగుతున్నారు అని చెప్పేసి. అయితే హెచ్ అంటే హెచ్ఐవి అని చెప్పేసి. అయితే గతంలో మనకు హెచ్ అని చెప్పేసి కనిపించేది, కానీ హెచ్ అంటే హిజ్రా లేదా థర్డ్ జెండర్ అన్న ఆలోచన కూడా వస్తుందని చెప్పేసి, హెచ్ అంటే హిజ్రా లేదా థర్డ్ జెండర్ కూడా రావచ్చు అని చెప్పేసి ఇప్పుడు హెచ్ని మనం వాడడం లేదు. LGBT అంటే ట్రాన్స్జెండర్ వచ్చింది కాబట్టి హెచ్ అంటే హెచ్ఐవి అఫెక్టెడ్ వాళ్ళు కావచ్చు. ఇంకా ఒక హెచ్ అంటే హిజ్రా థర్డ్ జెండర్. హిజ్రాలు అన్నా కానీ కిన్నార్లు అన్నా కానీ ఎవరు వస్తారు, ఈ ట్రాన్స్జెండర్లు. కోజాలు అన్నా కానీ కోజా వాళ్ళు ఉన్నారు అంటారు చూడండి, జనరల్గా అయితే కొజ్జోళ్ళు అంటారు కానీ అంటే రఫ్గా కోజాలు. మరి కోజా కమ్యూనిటీ వేరు. కోజా కమ్యూనిటీ అనేది అదొక సెపరేట్ సెక్ట్, ఇస్లాంలో నుంచి ప్రత్యేకంగా ఉన్న ఒక ప్రత్యేకమైన సెక్ట్. ఆగా ఖాన్ అనే ఒక వ్యక్తిని దైవంగా ఆరాధించి అతని ఫోటో పెట్టుకొని ఆరాధించే వాళ్ళు కోజా. ఇక్కడ కొజ్జోళ్ళు అంటే మళ్ళీ ఇది వేరు. వాళ్ళని మనము ఏమనొచ్చు, హిజ్రాలు అనవచ్చు, కిన్నార్లు అనవచ్చు, ట్రాన్స్జెండర్లు అనొచ్చు, లేదా హిజ్రా థర్డ్ జెండర్ అని చెప్పేసి అనొచ్చు. థర్డ్ జెండర్ అంటే ఏంది, మేల్ ఫీమేల్. థర్డ్ జెండర్ అంటే ట్రాన్స్జెండర్నే మనము థర్డ్ జెండర్ అంటున్నాం. ట్రాన్స్జెండర్ అంటే టీజీని ఇంకెలా చదువుకోవచ్చు, టీ అంటే థర్డ్, జీ అంటే జెండర్. గుర్తుంచుకోవడానికి ఈ విధంగా మీరు చదువుకోవచ్చు ట్రాన్స్జెండర్ అని చెప్పేసి. అయితే ఇనీషియల్గా మనము కాంట్రోవర్సీలో ఉన్నాయి చాలా మటుకు వీరికి సంబంధించిన విషయాలు. అయితే రైట్, కెనడాలో కూడా వీరికి సంబంధించిన కమ్యూనిటీలు ఉన్నాయి. కెనడా అంటే ఫారిన్ కంట్రీస్లో మనకు ఇందాక చెప్పినట్టు మన్హాటన్ కావచ్చు, కెనడా కావచ్చు. ఇంకా చూసినట్లయితే మీకు స్టార్టింగ్ నుంచి ఇక్కడ రైట్, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రైడ్ పరేడ్ అని చెప్పేసి ప్లాజా ది మాయో బ్యూనస్ ఎయిరీస్లో వీళ్ళందరూ వారి యొక్క హక్కుల కోసం ఉద్యమించిన ఫోటో ఉంది. ఇంకెక్కడ అంటే హెల్సింకి ప్రైడ్ పరేడ్ అనేది కూడా 2011లో హెల్సింకి ప్రైడ్ పరేడ్ అనేది కూడా జరపడం జరిగింది. నేను ఎగ్జామ్లో మీకు అవసరం ఉన్నది చెప్తాను. అంటే జనరల్గా ఈ కమ్యూనిటీ వాళ్ళు వారికి సంబంధించిన ఉద్యమాలు అని చెప్పేటివి తీసుకొస్తున్నారు. ఓకే, ఇప్పుడు మన ఎల్జిబిటీ కమ్యూనిటీ గురించి తెలుసుకున్నాము. ఈ ఎల్జిబిటీ కమ్యూనిటీలోని దేని గురించి డిస్కస్ చేసుకుంటామంటే, మన భారతదేశంలో ఉన్న ఎల్జిబిటీలో ఉన్న సెలబ్రిటీస్. కరణ్ జోహార్ గారు చూడండి, కరణ్ జోహార్ అనే
వ్యక్తి గురించి. కరణ్ జోహర్ రైటర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, known for diversing hits like కుచ్ కుచ్ హోతా హై, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఇలాంటి సినిమాలు తీసిన ఈ వ్యక్తి కూడా మనకు దేంట్లో ఇండియన్ గే సెలబ్రిటీస్, తను గే లాగా తనని తాను ప్రకటించుకోవడం జరిగింది. గే కరణ్ జోహర్ అనే వ్యక్తి. అయితే రిపోర్ట్స్లలో చాలామంది హోమోసెక్సువల్ అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా బాబీ డార్లింగ్ అనేటామె గతంలో పంకజ్ శర్మ అనే పేరుతోని పిలుస్తుండే, కానీ ఇప్పుడు రిగార్డెడ్ యాజ్ పాకీ శర్మ అని చెప్పేసి ఆమె కూడా పాకీ శర్మ గే సెలబ్రిటీస్లలో భాగంగా ఆమెని పేరు కూడా మనకి ఇటీవల వార్తలలో వస్తుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సుశాంత్ దిగ్వికర్ అనే వ్యక్తి కూడా రాణి కోహెనూర్ ఈజ్ అన్ ఇండియన్ మోడల్. అతను రాణి కోహెనూర్ అని చెప్పేసి సుశాంత్ దిగ్వికర్ రాణి కోహెనూర్ అని చెప్పేసి అతన్ని చాలామంది రాణి కోహెనూర్ అని పిలవగానే మనకు సుశాంత్ దిగ్వికరే గుర్తొస్తాడు. ఆయన మోటివేషనల్ స్పీకర్. అయినా కానీ ఆయన మిస్టర్ గే ఇండియా 2014లో మరియు మిస్టర్ గే వరల్డ్ 2014లో కూడా రిప్రజెంట్ చేసిన వ్యక్తి ఎవరంటే సుశాంత్ దిగ్వికర్ అనే వ్యక్తి. ఈ క్రింది వాటిలో వార్తల్లో ఎందుకున్నారు అంటే మిస్టర్ గే ఇండియా 2014లో సెలెక్ట్ అయ్యాడు అండ్ దే రిప్రజెంటెడ్ ఇండియా ఎట్ మిస్టర్ గే వరల్డ్ 2014లో కూడా. విక్రమ్ సేఠ్ అనే వ్యక్తి కూడా విక్రమ్ సేథ్ వాజ్ అమంగ్ ద మెనీ హూ హేల్డ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఆన్ సెక్షన్ 377. ఇతని పేరు ఇంపార్టెంట్. సెక్షన్ 377 ఇన్ 2018. సెక్షన్ 377 అంటే మనకు తెలిసే స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించాలి అంటే సెక్షన్ 377ను రిపీల్ చేయాలను, అమెండ్మెంట్ చేయాలను అని కోరుకున్నారు. అందులో భాగంగా ఫేమస్ అయిన వ్యక్తి ఎవరంటే విక్రమ్ సేథ్ అనే వ్యక్తి. ఇతను ఒక నావెలిస్ట్. అతని నవలలకు అవార్డ్స్ కూడా వచ్చినాయి. ముఖ్యంగా పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. విక్రమ్ సేథ్ అనే వ్యక్తి ఇండియన్ నావెలిస్ట్ అండ్ పోయట్. నెక్స్ట్ ఇంకా ఎవరు ఇమామ్ సిద్దికీ గురించి మనం ఇక్కడ చూస్తే ఇమామ్ సిద్దికీ మోస్ట్ రినౌన్డ్ డిజైనర్స్, ఇమేజ్ కన్సల్టెంట్స్ అండ్ క్యాస్టింగ్ డైరెక్టర్స్. ఇమామ్ సిద్దికీ హాజ్ అడ్మిటెడ్ దట్ ఈజ్ గే ఇన్ ద రియాలిటీ. ఇమామ్ సిద్దికీ అనే వ్యక్తి ఎవరు అంటే ఒక డిజైనర్ లాగా పేరు గాంచినాడు, ఇమేజ్ కన్సల్టెంట్, తర్వాత క్యాస్టింగ్ డైరెక్టర్స్లో భాగంగా ఉన్నారు. ఆయన పేరు ఎక్కువగా మనకు తెలిసిన పేరే. మళ్ళీ పాపులర్ టీవీ పర్సనాలిటీ, ఫ్యాషన్ డిజైనింగ్లలో ఫ్యాషన్ స్టైలిస్ట్గా కూడా మనకు కనిపిస్తాడు. బిగ్ బాస్లో కూడా హోస్టెడ్గా వచ్చిన ఇతను ఇమామ్ సిద్దికీ తనని తాను గే అని చెప్పేసి ప్రకటించుకోవడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇంకా ఎవరు మన ఫేమస్ అంటే రోహిత్ బాల్ అంటే ఇతను ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్. ఇతను కూడా గే కమ్యూనిటీలో ప్రకటించుకోవడం జరిగింది. విజే యాండీ అనే వ్యక్తి కూడా టాప్ 10 LGBT సెలబ్రిటీస్లో విజే యాండీ, అతను గే అని ప్రకటించుకున్నాడు. విజే యాండీ కూడా. తర్వాత ఒనీర్ అనే వ్యక్తి రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఒనీర్ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ మెయిన్ స్ట్రీమ్ హిందీ ఫిలిం లైక్ అయామ్ అనే ఫిలింకు బెస్ట్ డైరెక్టర్గా పనిచేశాడు. మై బ్రదర్, నిఖిల్ సాబ్ అని ఇలాంటి సినిమాలు కూడా తీయడం జరిగింది. నెక్స్ట్ అపూర్వ అస్రానీ ఇతను ఫిలిం సిరీస్ తీస్తూ ఉంటాడు. అపూర్వ అస్రానీ ఇతను ఫిలిం సిరీస్లో సత్య, షాహిద్, అలీగర్, మేడ్ ఇన్ హెవెన్ ఇట్లాంటి వాటికి ద నేషనల్ అవార్డ్ ఫిలిం కూడా ఉంది. సో ఈయనది. సో అలాంటి వ్యక్తి కూడా తనని తాను గే అని చెప్పేసి ప్రకటించుకోవడం అనేది జరిగింది. ఇది మన భారతదేశంలో ఉన్న గేస్కి సంబంధించి డిస్కస్ చేసుకున్నాం.